ఇది నరసింహారెడ్డి నెత్తురు రుచి చూసిన గొడ్డేలి, ఆమె గుండె బద్దలు కొట్టిన గొడ్డేలి. ఈ వీరరాఘవరెడ్డి మీద పడ్డ మచ్చను నెత్తుటితో కడిగిన గొడ్డేలి. శివ నాయనా, ఈ గొడ్డేలి అందరూ చూసేటట్లు నట్టింట్లో బల్ల మీద నుంచుండబెట్టి పూలదండమే. పిలవరా, పిలు. ఇంటిని బాధిని పిలు, చాలకపోతే ఊరు మొత్తాన్ని పిలు. నా తండ్రి నెత్తుటి మరకలు ఆరకముందే నా తండ్రి గుండెను కోసి నీ గొడ్డలితో నీ కొడుకు తల నరికి మా నాన్నకు రక్త తర్పణ పెట్టాను రా. నీ సేవలో శత్రువును చంపిన వాణ్ణి మొరగాడంటారు, చీరకట్టిన వాళ్లను చంపిన వాణ్ణి ముండమోపట్టారు. దారి కాచి దొంగచాటుగా మా వాళ్లను చంపిన మీరు మనుషులకు పుట్టారా, తుప్పలకు పుట్టారా? ఒరే వీరరాఘవరెడ్డి, నేను దొంగలా రాలేదు, దొరలా వచ్చా. నీ ఊరొచ్చా, నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా. మీ అమ్మ నిజంగా నిన్ను రాయలసీమ గడ్డపై కనుంటే, నీ అబ్బ మరతాడు కట్టుంటే, నీ మూతి మీద నుండి మొరిచిన మీసం అయితే నన్ను చంపరా రా. నా పేరులోనే సింహం ఉందిరా, దాన్ని రక్తపు జలుతో నిద్ర లేపారు. ఈ మీసంలో పగ తీర్చుకునే రోషం ఉంది, ఈ మీసంలో ఎదిరించిన వాడిని మట్టి గడిపించే రాజసం ఉంది. ఇప్పుడే ఇక్కడే మీ అందరినీ తగనరకపోతే ఈ మీసం గొరిగించుకుంటాను రా. తల నరికితే క్షణంలో చేస్తావు, నువ్వు చావకూడదు. అవిటివాడిగా నేనెందుకు వదిలిపెడుతున్నానో తెలుసా? మా వాళ్లను చంపినందుకు పశ్చాత్తాపడుతూ అశుద్ధం కడిగే చేత్తో అన్నం తింటూ కుళ్ళి కుళ్ళి చావాలరా. ఆగండి అయ్యా, అయ్యా నా మాటనండి, కొట్టుకోవద్దు అయ్యా, ఆగండి. అన్న ఆగండి అన్న, కొట్టుకోవద్దు అన్న. ఎందుకు కొట్టుకుంటారు?
వాసు అన్న బతకాలి అని ప్రతిరోజు ముక్కోటి దేవతలకు మొక్కుతూ ఈ రోజు ఈ అన్న చేతుల్లో అన్న బాధపడకన్నా ఈ జన్మ నీకోసం అన్నా. చచ్చిపోతున్నందుకు బాధ లేదన్నా. నా చెల్లెళ్ళు అన్న ఎప్పటికైనా రాకపోతాడని ఎదురు చూస్తుంటారన్నా. ఒక్కసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేనే మీ అన్ననని చెప్పి వాళ్ళ కన్నీళ్లు తొడవన్నా. లేదు వాసు, నిన్ను బతికించుకుంటాను. అన్నా వాసు 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 అబద్ధం అన్నగా కాదురా, నిజం అన్నగానే పెడతాను. కష్టపడి సంపాదించిన డబ్బుతో నీ చెల్లెళ్ళ పెళ్లి చేయాలన్న నీ ఆశయం నెరవేరుస్తాను. నేను కష్టపడి సంపాదించిన డబ్బుతోనే చెల్లెళ్ళ పెళ్లి చేస్తాను రా, చెల్లెళ్ళ పెళ్లి చేస్తాను. ఏమ్మా అంజలి, అతను చనిపోతే శవాన్ని కళ్ళారా చూసి ఆనందించాలని వచ్చావా? పెళ్లి చేసుకుందామని పట్టుబట్టలతో బాసికాలతో బయలుదేరిన పెళ్లి వారిని పసివాళ్లను మీ వాళ్ళు దారుణంగా నరికి చంపితే మీ ఇంటి మీదకి వచ్చి మీ వాళ్ళ మీద పగ తీర్చుకున్నాడే తప్ప అసలు పగకు పొగరా చేసింది ఇతను కాదమ్మా. అన్నం పెట్టిన అన్నను కాపాడాలనే ఆదుర్దాలో వాసు వాళ్ళ మధ్యకి బలైపోయాడే కానీ ఇతను చంపలేదమ్మా. తన కోసం తన నమ్ముకున్న వాడు ప్రాణాలు అర్పిస్తే ఏ యజమానైనా పొలమో డబ్బో ఇచ్చి చేతులు దులిపేసుకుంటాడు. కానీ ఇతను మీ అందరికీ అన్నగా మారి అన్నీ తానే అయ్యాడమ్మా. అష్టైశ్వర్యాలతో తొలతూగే సమరసింహారెడ్డి అంట్లు తోమాడమ్మా. కోరుకుంటే రూపాయి నోట్ల మీద నడవగల కోటీశ్వరుడు టాక్సీ తోలాడమ్మా. రాయలసీమ ప్రజలందరి చేత అన్నా అన్నా అని పిలిపించుకునే పిలుపు వదులుకొని మీ చేత అన్నాని పిలిపించుకోవడానికి విషం పుచ్చుకున్నాడమ్మా. బతకాలని మొక్కుకుంటారు, పోవాలని శాపం పెడతారు, మీ ఇష్టం. ఎస్పీ గారు, మా నాన్నకు ఫోన్ చేశాను. మా అన్నలు సమరసింహారెడ్డిని చంపడానికి ఇక్కడికి వస్తున్నారు. విషం తాగి మీ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడే సమరసింహారెడ్డి. ఏడ్రావాడు? డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయారు. ఎన్ని తప్పులు చేసినా మీ అన్నలు వచ్చే సమయానికి పోలీసులకి చెప్పి ఆయన కాపాడు. అయినా అతను ఇంకా ప్రమాదం నుంచి బయటపడలేదు. మీ వాళ్ళు కత్తులో కొడవలతో దిగారు. ఇంకా కోలుకొని సమరసింహారెడ్డి వాళ్ళ చేతుల్లో బలవకుండా ఉండాలంటే ఒకటే మార్గం. నువ్వు సమరసింహారెడ్డిని పెళ్లి చేసుకో. అవును, మామూలు మనిషి అనుకున్నప్పుడు నేను మనసు పడిన మాట నిజం. కానీ అతను నాకు అందనంత దేవుడని అర్థమైపోయింది. అంతేకాదు, ఆ ముగ్గురు చెల్లెళ్ళు చచ్చిపోయిన వాసు నాయనలో చూసుకుంటున్నారు. ఆయన చల్లగా ఉండాలంటే నువ్వు పెళ్లి చేసుకోవడం ఒక్కటే మార్గం. వాడు మా చెల్లెల మెడలో తాళి కట్టడమేందే? వాడికన్నా ముందు నిన్ను చంపేస్తా. ఆగండి అంజలి, నీ బుర్రను పురుగులు తిన్నాయా? అవును, మీరు నా బుర్రలో ఎక్కించిన పురుగులు తినేశాయి. మీరు సమరసింహారెడ్డి కుటుంబానికి చేసిన నష్టానికి అతను ప్రతీకారం తీర్చుకున్నాడు. అంతేకాదు, నేను శత్రువు కూతురునని తెలిసి విషం తాగమంటే తాగాడు. అతని మానవత్వం ముందు మీరు అతని పాదాలు కడగడానికి కూడా చంపేస్తా. చంపేయండిరా. మనిషి ప్రాణాలతో ఆడుకునే కుటుంబాల్లో పుట్టిన మనకు ప్రాణాలు తీయడం తేలిక. అది అన్నైనా పర్లేదు, చెల్లైనా పర్లేదు. ఒక్కటి గుర్తు పెట్టుకోండి, ఈ కంఠంలో ప్రాణం ఉంటే ఈ మెడ మీద 3 ముళ్ళు వేసే మగాడు అతనే.
నాయనా ఇదా సమరసింహారెడ్డిని పెళ్లి చేసుకుంటానంటోంది. వాడి మెడలో 3 ముళ్ళేసేలోగా దీని మెడ కన్న బిడ్డను చంపిన కటికోడు ఈరరాఘవరెడ్డని మందంతా అనుకోవాలనా? సమరసింహారెడ్డి గారు, మీకోసం బయట వేలాది మంది ప్రజలు కేకలేస్తున్నారు. వాళ్ళని ఆపటం మా వల్ల ఇటు కనపడడం లేదు. ఒక్కసారి మీరు బయటకు వచ్చి కనపడితే